అందరికీ నమస్కారం। ఈ చట్టం పెద్దోళ్ళకే కాదు పేదోళ్లకు చుట్టంగా ఉండాలని చెప్పి మన ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు తన భూమి మీద సర్వ అధికారాలు ఉండాలి। గత 10 ఏళ్లుగా ఏదైతే భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేదే ఈ భూదార్ చట్టం కాబట్టి ఈ భూదార్ చట్టం పేదోళ్ళందరికీ ఒక చుట్టంగా ఒక వరంగా సమస్యల పరిష్కారానికి వచ్చేటువంటి ఈ భూదార్ చట్టం ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండలంలో పెట్టిన సభకు సభాధ్యక్షులు మీ ముద్దు బిడ్డ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు రెవెన్యూ శాఖే కాదు మనందరికీ రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఇండ్లు కట్టించే మంత్రి మా పెద్దన్న ఇలా పొంగులేటి శ్రీనివాస్ గారు మనకు రావడం చాలా సంతోషం। పెద్దలు యంగ్ డైనామిక్ లీడర్ ఎంపీ చామల కిరణ్ కుమార్ గారు అదే విధంగా తోటి శాసన సభ్యులు వేముల వీరేశన్న గారు డైనామిక్ నిజంగా కూడా అరటి పండు వచ్చి ఒలిచి తిరుమని చెప్పినటువంటి భూభారతి చట్టం గురించి క్లుప్తంగా చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు డీసీపీ యాదవ్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి రైతన్నలకు మా అక్క చెల్లెళ్లకు పేరు పేరున ధన్యవాదాలు। ఇవాళ ఈ భూభారతి చట్టం వల్ల భూమిలో ఉన్నటువంటి శాశ్వతమైన పరిష్కారం తేవడానికి భూ చట్టం తెచ్చిర్రు। అదేవిధంగా మనందరికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ఒక మనిషికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో భూమికి భూదార్ కార్డు అంతే ముఖ్యమో దానికోసమే ఈ భూదార్ చట్టం తీసుకొచ్చారు కాబట్టి రైతులు గత 2020లో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణి లోపాల వల్ల ఇలా గ్రామాన సమస్యలు ప్రతి ఇంట్లో అన్నదమ్ములు గుంట కూడా కొట్టుకొని చనిపోయిన రోజులున్నాయి। ఇప్పుడే మా మహిళలు అక్కలు చెప్పిర్రు ప్రతి భూమి సమస్యగా ఉంది। ఏదైనా భూ సమస్య ఉంటే మనం తహసీల్దార్ ఆఫీస్కి పోతాం ఎంఆర్ఓ అని అర్థం ఎంఆర్ఓ ఏమంటారు మా చేతులు లేదంటారు। మరి ఎంఆర్ఓ కంటే పెద్దలు ఎవరు ఆర్డీఓ తానికి పోవాలి ఆర్డీఓ ఏమంటాడు నా చేతులు లేదంటాడు। మరి ఆర్డీఓ చేతులు లేకపోతే ఎవరు తానికి పోవాలి జిల్లా మేజిస్ట్రేటు కలెక్టర్ తానికి పోవాలి కలెక్టర్ పోతే సంబంధం లేదంటాడు। మరి ఇలాంటి చట్టాల వల్ల రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో గొడవలు పొద్దున్న లేస్తే భూ సమస్యల పట్ల ఇవాళ తెలంగాణ ప్రజలు సతమతమవుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న పొంగులేటి శ్రీనివాస్ గారు మనం ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రజాపాలన తెస్తే మీరందరూ ఆస్వాదిస్తే ఆ ధరని బంగాళాఖాతం లేసి మీ అందరికీ చుట్టమైనటువంటి భూ భారతిని తెస్తని చెప్పి మాట మీద నిలబడి పేద ప్రజల కోసం రైతుల కోసం మీ భూమి మీద మీకు సర్వ హక్కులు ఉండే విధంగా తెచ్చినటువంటి చట్టమే భూదార్ చట్టం కాబట్టి ప్రతి రైతుకు సులభతరంగా పంట మార్పిడి కానీ ఏదైతే మన అసైన్ ల్యాండ్లు ఉన్నా లేకపోతే ఎండోమెంట్ ఉన్నా లేకపోతే ఏదన్నా సీలింగ్ భూములున్నా గత 10 ఏళ్లుగా ఆక్రమించినటువంటి భూములను ఒక్క పెన్ను కలంతోటే ఇలా రద్దు చేసే అధికారం కూడా సీసీఎల్కి ఇచ్చింది ఈ భూదార్ చట్టం। ప్రతి సమస్యకు ఇలా మనం సాల్వ్ చేసే విధంగా గతంలో ఏ దరఖాస్తు చేసుకున్నా 1000, 2000, 3000 తోటి అక్కడ మీ సేవ కేంద్రాలు అప్లై చేసేది। కానీ మన పెద్దలు ఇలా పొంగులేటి శ్రీనివాస్ వచ్చినాక ఈ భూదార్ చట్టం తోటి సాదా బైనామా సాదా పేపర్ తోటి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఈ భూదార్ చట్టం కాబట్టి భూ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారమే ఈ భూదార్ చట్టం। దీని మీద అవగాహన కల్పించడానికి ప్రతి రైతుకు భరోసా కల్పించడానికి గతంలో తల్లి ఇందిరాగాంధీ గారు 1975లో ఏదైతే అసైన్ భూములు కానీ సీలింగ్ భూములు కానీ పట్టా ఇస్తే దానికి 13B సర్టిఫికేట్ ఇచ్చి 38E సర్టిఫికేట్ ఇస్తే టెనెన్సీ సర్టిఫికేట్ ఉంటే ఇవాళ భూదార్లో కూడా ఆ భూమిని పట్టా చేసే అవకాశం ఉంది। ఏదైతే 2020లో ధరణి చట్టం ఆధారబాధాలు తెచ్చారు ఏ రైతును అడగలే ఏ మంత్రివర్గంలో తీర్మానం లేదు కానీ ఇప్పుడు మన భూదార్ చట్టం ఇలా మంత్రులు ఆమోదించి చట్టసభలో చట్టం చేసినా కూడా మళ్ళా రైతన్నల సూచనలు తీసుకోవాలి పెద్దలు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ సూచనలు తీసుకొని ఇంకేమైనా సమస్యలుంటే దానికి పరిష్కార దిశగా ఇలా పైలట్ ప్రాజెక్టు కింద
రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పున ఒక మండలం, ఉత్తరమున ఒక మండలం, పరమున మండలం, దక్షిణ ఒక మండలం తీసుకొని రైతులతోటి సూచనలు తీసుకొని ఇంకా అవసరమైతే భూదారులో పరిష్కరించే దిశగా ఈ భూదార్ చట్టం ఉంది. కాబట్టి ఇంత మంచి చట్టాన్ని మీరందరూ ఇలా అవగాహన చేసుకొని మీ గ్రామాలలో రైతులకు భరోసా కల్పించాలి. ఏ పేదోడైనా ఇలా ధనిక వర్గం ఆక్రమిస్తే దానికి శాశ్వత పరిష్కారం చేసి ఎవరైనా ప్రభుత్వ భూములు కానీ అసైన్ భూములు ఉంటే తప్పకుండా తీసి ప్రభుత్వమే హ్యాండ్ఓవర్ చేసుకునే విధంగా ఇలా చట్టం తెచ్చినాం. కాబట్టి మీరు ఈ చట్టాన్ని అవగాహన చేసుకొని ప్రతి రైతు పేదోడైనా ఉన్నోడైనా ఈ భూదార్ చట్టం ఒకే విధంగా ఇలా వాళ్ళకు శాశ్వతంగా పరిష్కరించే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ ధరణి నిజంగా బంధాలకు బంగాళాఖాతం వేసి ఇలా భూదార్ చట్టం పేదోడికి ఇలా ఈ బంధంగా తెచ్చినటువంటి ఈ భూదార్ చట్టాన్ని అందరం కూడా అవగాహన కల్పించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు దీనికి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి మా మంత్రివర్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. శంకరా